ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించే ప్రధాన చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు తమ జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఆ ప్రాంత ఎమ్మెల్యేలు తీవ్ర ఆశా నిరాశల మధ్య ఊగిసలాడిపోతున్నారు. దొరికిన ప్రతి అవకాశంలోనూ అధిష్టానం పెద్దలను కలుపుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ పదవుల్లోనూ నిరాశే ఎదురు కావడంతో ఇప్పుడు ఫైనల్గా జరగబోయే కేబినెట్ విస్తరణపైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. మరి ఈసారైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో బెర్త్ ఖరారవుతుందా? ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సీనియర్ నేతల ఆశలు ఈ తుది విస్తరణలోనైనా నెరవేరుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఆశా నిరాశల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు మంత్రివర్గంలో కనీస ప్రాతినిధ్యం దక్కకపోవడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే తమకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు గంపడాశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగే తొలి విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు పెద్దపీట వేస్తామని అప్పట్లో అధిష్టానం హామీ ఇచ్చినట్లు నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం ఈ ఉమ్మడి జిల్లాకు అధిష్టానం మొండిచేయే చూపించింది. వరుసగా 2 సార్లు కేబినెట్లో స్థానం దక్కకపోవడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్కు సైతం సమాధానం చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉండిపోయారు. ముచ్చటగా మూడోసారి జరగబోయే విస్తరణ కోసం వారు గంపడాస్తో ఎదురుచూస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో తీవ్ర నిరాశకు గురైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులంతా తమ భవిష్యత్తు కార్యాచరణపై ఏకతాటిపైకొచ్చారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు, తమ జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు వారంతా కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక ఉమ్మడి లేఖను సంధించారు. కేవలం లేఖలకే పరిమితం కాకుండా తమ లాబియింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తూ నేరుగా హస్తిన పెద్దల వద్దకే పయనమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను స్వయంగా కలిసి ఈసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమ జిల్లా నుంచి ఎవరో ఒకరికి ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ ఇవ్వాలని వారు గట్టిగా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నేరుగా గెలిచిన ఎమ్మెల్యేలు 4 మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరో 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో మొత్తం 6 ఎమ్మెల్యేలు తమ జిల్లా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తూ ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎప్పటిలాగే సామాజిక సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 6 ఎమ్మెల్యేల్లో 3 నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఒకరు బీసీ సామాజిక వర్గం నుంచి, మరో 2 ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో రెడ్డి కులానికి చెందిన మంత్రుల సంఖ్య అధికంగా ఉంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా అదే సామాజిక వర్గానికి మరో పదవి దక్కే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అదే జరిగితే ఆ ఒక్క పదవినైనా ఖచ్చితంగా తమ జిల్లాకే కేటాయించాలని ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని బలంగా కోరుతున్నారు. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో ఖాళీగా ఉన్న విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ నామినేటెడ్ పోస్టుల్లో సైతం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు కనీస అవకాశం ఇవ్వకపోవడం వారిలోని అసంతృప్తి జ్వాలలను మరింత రాజేసింది. ఈసారి జరగబోయే తుది మంత్రివర్గ విస్తరణలో తమకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు గంపడాశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరితో పాటు తాండూరు ఎమ్మెల్యే బియ్యని మధుసూదన్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, చేవళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం తమ వంతు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకొచ్చిన ప్రతిసారి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుసుకుని వస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం దశాబ్దాలుగా తాము చేసిన సేవలను, తమ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని వారు హైకమాండ్ ముందు తమ వాదనను అత్యంత బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ అధికార సమీకరణాలను పరిశీలిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేవలం 2 రాజ్యాంగబద్ధమైన పదవులు మాత్రమే దక్కాయి. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నారు. అలాగే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డికి శాసనమండలిలో చీఫ్ విప్ హోదాను ప్రభుత్వం ఇటీవలే కట్టబెట్టింది. అయితే పట్నం మహేందర్ రెడ్డి సైతం కేవలం చీఫ్ విప్ హోదాతో సరిపెట్టుకోకుండా తన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కేబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని పదే పదే కోరుతున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల నడుమ కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే తుది నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా అత్యంత కీలకమైన రాజధాని నలుచెరుగులా విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో సముచిత ప్రాధాన్యం దక్కుతుందా, లేక మరోసారి పాత కథే పునరావృతమై నేతలకు ఆశాభంగం తప్పదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.